పరలోకం వెళ్ళాలనే ఆలోచన ఉందా, లేకపోతే ఇక్కడే ఉండాలని ఉందా? మీరు ఎన్నన్నా చెప్పండి అయ్య గారు, నేను మాత్రం రాను అంటారా? ఎవరుంటారు పరలోకంలో? చెప్పండి, ఎవరుంటారు? ఈ కులం ఆ కులం అని ఉండరు, ఈ దేశం ఆ దేశం అని ఉండరు. పరిశుద్ధులందరూ అక్కడ ఉంటారు. స్తోత్రం. నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉంటేనే ఉంటావు అక్కడ, లేకపోతే భలే వాళ్ళ గారు నేను మందిరానికి వచ్చేవాడిని, అసలు కానుకలు ఎంత వేసేవాడిని అనుకున్నారు అని 100 మాటలు చెప్పినా నువ్వు అక్కడ ఉండవు. పరిశుద్ధత మాత్రమే అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తంలో నీవు కడగబడ్డావా? దినదినము ఆయన పరిశుద్ధతను సంతరించుకుంటూ జీవిస్తున్నావా? అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారిన్. సృష్టి ప్రారంభం నుండి ఎప్పటి వరకు ఎంతమంది అయితే పరిశుద్ధంగా జీవించారో, యేసయ్య రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవించారో, వారందరూ అక్కడ ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉన్నారా మీరు? ఆయన రక్తంలో కడగబడ్డారా? ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకుంటున్నారా? పాటలు పాడినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన అర్థమవుతుందా? కేవలం తెల్లటి వస్త్రాలు ధరించుకున్న అంత మాత్రాన మనం పరలోకం చేరము. మన నడకలో పరిశుద్ధత ఉండాలి, మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి, మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా మీరు పరిశుద్ధంగా ఉండినట్లుగా చూచుకోవాలి. అప్పుడు చెప్పండి, ఎవడు నేను అడ్డం పడలేడు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం.